నిను సేవింపగ ఆపదల్ బొలుగని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబు వైగునని గ్రహగతుల్ గుందింపని మేల్వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా అంటాడు దూర్జటి. నిత్యం నాకెన్నో కల్పిస్తూ ఉంటావు స్వామి, నువ్వు సన్మానాలు జరుగుతుంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి, కష్టాల కడలి ముంచేస్తుంటాయి. ఏం వచ్చినా సరే, ఆపదలు వచ్చినా సరే, సుఖాలు వచ్చినా సరే, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. అంటే నేను నిమిత్త మాతృని నీ సేవలో అని చెప్పడం పరమార్థం దూర్జటి. దూర్జటి మహాకవి కాళహస్తీశ్వర శతకం రాశాడు. సర్వసుఖాలు అనుభవించి ఒక అపారమైన వైరాగ్యంతో రాసింది కాళహస్తీశ్వర శతకం. అలాగే ఇవాళ ఓంకార బిందు సంయుక్తం ఆరంభంలో, అంటే మనకి చిన్నప్పుడు ఓ నామా శివాయ సిద్ధం నమః అని చిన్నప్పుడు మన చేత అక్షరాభ్యాసం చేయించేవారు. శివాయ గురవే నమః అంటారు గురుస్థానంలో ఉన్నవాడు. దక్షిణామూర్తి, అది మేధా దక్షిణామూర్తి అంటారు. మన మేధస్సు, ఇంటలెక్ట్కి అది దైవం శివుడు. ఇంచేత శివస్మరణ చేసుకుంటూ పూర్వం మనం ఓనామా శివాయ అనేవాళ్ళు. ఇప్పుడు ఏబిసి ఈఎఫ్జిహెచ్, ఏ ఫర్ యాపిల్, పళ్ళు, బ్యాట్లు, క్యాట్లు, ర్యాట్లు, జంతుజాలంతో నిండిపోయింది మన బుద్ధి కూడా. అలాంటి సందర్భంలో ఈ ఓంకారంతో ఆరంభం చేయడం, అసలు ఓంకారం యొక్క ప్రాశస్త్యం కనుక మనకు తెలిస్తే జీవితాన్ని దాటించేది ఓంకారం. ఆ ఉ మా వీటి సంయుక్తంతో ఈ ప్రణవనాదం ఉద్భవించింది ఓంకారం. గుళ్ళల్లో గంట ఉంటుంది, ఘంటానాదం చేస్తాం. ఘంటానాదం చేసినప్పుడు సైంటిఫిక్గా జరిగే ప్రక్రియ ఏమిటంటే, ఆ చుట్టుపక్కల ఉన్న కోట్లాది మైక్రో బ్యాక్టీరియా ఆ నాదానికి చచ్చిపోయి రాలి పడిపోతుంది. ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రాక్షసాం, అది సంప్రదాయం. ఏమిటి? దేవతలను ఆహ్వానించడానికి, రాక్షసన్ అంటే పాజిటివ్ ఎనర్జీని రప్పించడానికి, నెగటివ్ ఎనర్జీని తీసేయడానికి మనం గంట వాడతాం. ఆ గంటారవంలో ఏదైతే కార్యం జరుగుతుందో, ఏ ప్రక్రియ అయితే జరుగుతుందో, అదే ఓంకారం మనం అన్నప్పుడు యావత్ శరీర భాగంలోనూ అది జరుగుతుంది. నాకారావయవో నమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నాకారావయవో నమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నువ్వే యతివి గణాలు చుట్టుముట్టు శభాషరా శంకరా.